హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో నేడు, రేపు, ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా నైరుతి బంగాళాఖాతం ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంగి కోర్మనాథ్ వివరించారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కృష్ణా, ఏలూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, విజయనగరం, తిరుపతి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ ఈ జిల్లాలలో అక్కడక్కడ పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రేపటి నుంచి బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో, తిరుపతి జిల్లాలతో సహా పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పొలాలలో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల, గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలుచోట్ల ఈ యొక్క నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాళ నుంచి రానున్నటువంటి మరో 4 రోజుల పాటు అక్కడక్కడ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ మేరకు పేర్కొన్నట్లు జిల్లాలకు సంబంధించినటువంటి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలలో, అలాగే నగర కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ ఈ విధంగా హైదరాబాద్ సహా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వర్షాలు రానున్నటువంటి మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అలాగే అమరావతి వాతావరణ కేంద్రాలు విడివిడిగా వేరువేరు ప్రకటనల్లో వివరాలు వెల్లడించాయి. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.